నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. సో ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్ 1లో ఉంది. సో మరి ఇది ఎట్లా ఉంది ఏంటనేది, ఇంకా ఇదే కాకుండా అనేక సినిమాలు, మొత్తం సంక్రాంతికి వస్తున్న సినిమాలు తెలుగు తమిళం అన్నీ కూడా ట్రైలర్స్ అన్నీ వచ్చేసినాయి. మరి ఈ ట్రైలర్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. ఇప్పుడైతే మన తెలుగు మూవీస్లో చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు ఒకటి, రాజాసాబ్ ఒకటి, అండ్ మన తనది ఏంటది మన నవీన్ పొలిశెట్టి, అండ్ మన విజయ్ది తమిళ్. సో ఇవన్నీ వరుసగా ఇలా ఉన్నాయి సినిమాలు అయితే సంక్రాంతికి. సో ఈ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? ఓకే, రాజాసాబ్తో స్టార్ట్ చేసుకుందాము. ఆర్డర్ కదా, ఎంత ప్రభాస్ సీనియర్లుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్నా కూడా మనం ఆర్డర్లో వెళ్దాం, క్రోనలాజికల్ ఆర్డర్, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారని. ఫస్ట్ 9th రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే, సంక్రాంతి సినిమాలలో అన్ని కామెడీ జోనర్తో వస్తుంటాయి, ఇది ఒక్కటి హారర్ కామెడీ. హారర్తో పాటు హారర్ కామెడీ కూడా అయిన, అండ్ ఫ్యామిలీ సినిమానే ఇది కూడా. ఇందులో కూడా చంద్రముఖి లాగే పెద్ద కొంప అన్నీ ఉంటాయి. అన్నాడు కదా, మా అమ్మమ్మ మా నాన్నమ్మ నేను, మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి, ఒక అమ్మమ్మ మనవడి కథ ఇది అని ప్రభాసే చెప్పాడు. సో అట్లా చూసుకున్నా ఇందులో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయిలే. మామూలుగా బేసిక్గా మనకు హర్రర్ సినిమాలు అంటే ఏంటంటే, ఈ చంద్రముఖి బూల్ బులయ్య, చంద్రముఖి, ఈ ఊ కొడతావా ఉలికి పడతావా లాంటి జోనర్ సపరేట్, రెగ్యులర్ కమర్షియల్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మామూలు ఒక టీము ఏర్పడాలి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవడన్నా కానీ అక్కడికి వెళ్తారు. అట్లా సరదాగా ఏటో పోతా ఉంటే అడవిలో ఒక పాడుబడ్డ బంగ్లా, అది అక్కడ అదొకటే ఉంటుంది, ఏముండదు ఇంకా చుట్టుపక్కల. అందులోకి వెళ్ళడం, భయపడి రావడం. పాపం ఇంటర్వ్యూల తర్వాత అసలు ఈ దయ్యం మంచిదే, కాకపోతే దీనికి ఒక రీజన్ ఉంది భయపెట్టడానికి అని చెప్తే మనం దయ్యాన్ని అయ్యో పాపం ఎంత మంచి దయ్యమో అనుకోవాలా. అంటే ఓ టైప్ ఆఫ్ సినిమాలన్నీ వచ్చాయి మనకి. ప్యూర్ హారర్ సినిమాలు లైక్ కంజూరింగ్, లేకపోతే అప్పట్లో ఆర్జీవి తీసిన సినిమాలే కానీ అవి కొంచెం ఒక మంచి జోనర్లో ఉండేవి. ఇప్పుడు ఈ హై బడ్జెట్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ని పెడితే, ఇప్పుడు మొన్న తమ అట్లా అదంతా ఒకటే సిరీస్, స్త్రీ, తమ అండ్ బూల్బులే, ఈ అంతా ఒక యూనివర్స్ సపరేట్, హారర్ యూనివర్స్. అది కంజూరింగ్ సపరేట్. సో ఇక్కడ ఏంటంటే కంజూరింగ్ రియల్ స్టోరీస్ అని కాదు, అట్లా చెప్తారు ఒక లాంగ్ బ్యాక్ 1940s జరిగిందని. ఏంటి కంజూరింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ల్యాబ్లో వస్తువులు ఉంటాయి కదా, ఎగ్జిబిషన్, అది వచ్చేసి హారర్ ఎగ్జిబిషన్. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు కదా వస్తువులన్నీ, ఆ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో ఎన్ని ఉన్నాయి, ఒక 1000 వస్తువులు ఉన్నాయి. ఆ 1000 వస్తువులు మనకు పరిచయం అయింది అనబెల్లి బొమ్మ, గోడ మీద ఉండే నన్ను, ఇంక ఇవి ద క్రూక్డ్ మ్యాన్ అని ఒకడు, అట్లా రౌండ్ తిరిగేది ఒకటి, అండ్ ఇట్లా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్టోరీ. తీయాలంటే 100 తీయొచ్చు వాళ్ళు, యాక్చువల్గా కాన్సెప్ట్ బాగుంటుంది. బట్ వాళ్ళు ఏంటి అనబెల్ల 3 అవి 3, 4 తీసారు. లాస్ట్ మన కంజూరింగ్ 4 ద లాస్ట్ రైట్స్ అని ఆపేశారు. మరి తర్వాత వస్తారో రారో తెలియదు. అది ఇప్పుడు రెంట్కు ఉంది అమెజాన్లో, మనం డైరెక్ట్ చూడడానికి లేదు, రెంట్ కట్టి చూడాలి, ప్రీమియం పీస్. సరే, ఇక రాజాసాబ్ విషయానికి వస్తే, ఒక జోనర్ని ప్రభాస్ ట్రై చేస్తాడు. ప్రభాస్ ఒక పరిపూర్ణ నటుడు యాక్చువల్ చెప్పండి, మనకి ఎన్టీఆర్ లాగా, అల్లు అర్జున్ లాగా. లైక్ పౌరాణిక వేషం ట్రై చేశాడు, రాజు వేషం ట్రై చేశాడు, ఈశ్వర్ మాస్, ఛత్రపతిలో ఒక వేషం, అడవి రాముడు ఒక వేషం, డిఫరెంట్ జోనర్స్ అన్నీ ఒక్కొక్కటి ట్రై చేసుకుంటారు. ఆది పురుష్ ఒక వేషం. సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత సంగతి. అండ్ అక్కడ పామిస్ట్ లాగా దాంట్లో. సో అట్లా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు హారర్, నెక్స్ట్ మళ్ళీ ఇంకేదో, స్పిరిట్లో ఫుల్ రగ్గుడు లుక్ చూసావుగా, ఫౌజీ అదొక లుక్. సో ఇట్లా డిఫరెంట్ ట్రై చేస్తాడు. అంటే ప్రతిదీ చెయ్యాలి ఒక నటుడు అంటే అని. ఈ మధ్యకాలంలో హీరోలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మొత్తం గ్లామరు మేక్ ఓవర్ల మీదనే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. బట్ ప్రభాస్ ఏంటంటే లైక్ హీ వాంట్ టు ట్రై మల్టిపుల్ థింగ్స్, డీగ్రేడ్ అన్న ఎట్లయినా సరే చేద్దాం అనుకున్నాడు. ఇదో కొత్త ప్రయోగం. అండ్ అసలు ఏం చేస్తున్నాడు మారుతి, ఇది ఒక హర్రర్ సినిమాకి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది, ఏమన్నా చేస్తాడా ఆయన? మారుతి చిన్న సినిమాలు తీశాడు, ఇంత పెద్ద హీరోని డీల్ చేయగలడా, ఏవేవేవో చెప్పాడు. ఆయన మొన్న స్టేజ్ ఎక్కిస్తే పాపం ఆయన మాట రాలా ఏడ్ చేశాడు ఇట్లా. అండ్
ఏదో విషయం ఉంది అని ఎప్పుడు అనిపించింది, రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఏదో ఉందిలే అని అనిపించింది. సరే, దాని మీద అందరికీ క్యూరియాసిటీ ఉంది. నెక్స్ట్ రిలీజ్ అయింది ఏంటి, మన శంకర వరప్రసాద్ గారు ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. మెయిన్ క్రూ వెళ్ళలేదు, మెయిన్ క్రూ ఇక్కడికి వస్తారేమో, 7th ఇక్కడ ఇంకో ఫంక్షన్ పెడతారంట, మేబీ అక్కడ రావచ్చు. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచి సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమోషన్లు చేశారు. టైటిల్ ఆవిష్కరణ నుంచి మొదలు పెడితే నయనతార ఫస్ట్ టైం ఒక సినిమాకి ప్రమోట్ చేయడం, అవును, ఇంతవరకు దాని అసలు ఎలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆమెతోనే స్టార్ట్ అయింది. మొన్న మళ్ళీ అనిల్ రావిపూడితో మళ్ళీ ఇంకో వీడియో కూడా చేసింది. మళ్ళీ ఇందులో విక్టరీ వెంకటేష్ యాడ్ అయ్యాడని ఇంకొక బజ్. ఇప్పుడు సోషల్ మీడియాలో దాంట్లో మన విజయశాంతి కూడా ఉంటుంది ఏదో రోల్ అని ఒకటి వస్తుంది, మరి నిజమో కాదో తెలియదు. ఇట్లా డిఫరెంట్గా వెళ్తుంటే సడన్గా మీసాల పిల్ల, ఆ తర్వాత ఓ ప్రసాద్ సాంగ్, నెక్స్ట్ నిన్న వీళ్ళిద్దరి కాంబో సాంగ్, ఇప్పుడు రేపు ఇంకేదో రిలీజ్ చేస్తారు. ఇట్లా వీళ్ళ జోనర్లో ప్రమోషన్ వైజ్గా వీళ్ళు కూడా బాగానే వెళ్తున్నారు. అండ్ ఇద్దరు పెద్ద హీరోల సినిమా కాబట్టి చూస్తాం ఖచ్చితంగా. సంక్రాంతి కంటే ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ ఫస్ట్ టైం కదా, చూస్తారు. ఇక ప్రభాస్ రాజాసాబు అది డిఫరెంట్ జోనర్ కూడా, అది కూడా చూస్తారు. నెక్స్ట్ రవితేజని ఎప్పటి నుంచో గత 6 సినిమాల నుంచి మనం సీరియస్గానే చూసాం. రాజా ది గ్రేట్ తర్వాత అంత కామెడీ చేసింది లేదు. అండ్ ఆయనకు కూడా వెంకీ లాంటి తరహాలో తనకంటే ఒక హ్యూమర్ తెలిసిందే కదా, రవితేజ టైప్ మార్క్ హ్యూమర్, ఎనర్జెటిక్ హీరో అంటాను. సో ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి, దాంట్లో ఆయన అదేంటి ఒక ప్రాబ్లంలో ఉండి దాని గురించి అందరు మూగుళ్ళని అడగడం, వాళ్ళు ఎవరు సాల్వ్ చేయకపోవడం, మరి అదేంటో ఆ ప్రాబ్లం ఏంటి, అది ఏంటి అనేది మనం దాంట్లో చూడాలి ఎలా తిప్పారు అని. ఫుల్ అన్ని కామెడీ ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఎంటర్టైనర్. నెక్స్ట్ శర్వానంద్ ఇప్పటిదాకా సైలెంట్గానే ఉన్నాడు, మరి నెక్స్ట్ వీకే సినిమా రిలీజ్. నిన్న 14th మేము వస్తున్నామని డిక్లేర్ కూడా చేశాడు. మరి ఒక పాటో లేకపోతే టీజర్లో ట్రైలర్లో గ్లిప్స్ ఏమన్నా వస్తే బాగుంటుంది అనుకుంటే నిన్న శ్రీ విష్ణు లుక్ రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు ఉన్నాడంటే ఖచ్చితంగా కామెడీ ఉంటుంది, సో అది కూడా కామెడీ సినిమానే. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, ఆబ్వియస్లీ ఆ పిల్లోడికి అలవాటైన రెగ్యులర్ ఆయన బేసిక్గా స్టాండప్ కమెడియన్ కదా, ఇరగతీస్తాడు తెలిసిందే. సో అది అన్ని కామెడీ సినిమాలు ఉన్నాయి, ఇది తెలుగు. సో అన్నిటి మీద అంచనాలు ఉన్నాయి. అండ్ ఎవరు విన్ను ఎవరు ఇది అని మనం మాట్లాడవద్దు సంక్రాంతికి, ఎందుకంటే కలెక్షన్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు మనం కలెక్షన్స్ గురించే మాట్లాడుకునేది. సంక్రాంతికి బోల్డ్ అని సినిమాలు వస్తాయి, అందరికీ థియేటర్లు కావాలి కదా. నువ్వు సింగిల్ రిలీజ్ అయితే మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు అఖండ లాగానో లేకపోతే ఇంకేందనో పుష్పలాగా సింగిల్గా వచ్చావు అనుకో, ఇంత అని మాట్లాడవచ్చు. అందరికీ ఖచ్చితంగా థియేటర్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఎప్పుడు దీని కలెక్షన్స్ గురించి మాట్లాడకూడదు, అన్నీ బాగానే ఉంటాయి. సో ఇట్లా సంక్రాంతి పరంపర ఉంది. అయితే ఓవరాల్గా పెద్ద విన్నర్ ఎవరు కొడతారు అంటే తమిళ సినిమా పరాశక్తి. తెలుగులో కూడా అది మంచి ఓపెనింగ్స్ తెస్తుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.